చుట్టూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కొత్తపల్లి జనరల్ సంబంధించిన వాళ్ళ అనుచరులు మీరు కూడా అడుగుతున్నారు దాడి చేస్తుంటారు. మీడియా కూడా సార్ కరెక్ట్ చేయకుండా అర్థం చేస్తున్నా నాకు డౌట్ వస్తుంది. ఏం బా ప్లీజ్ అర్థం చేసుకో. పనికొచ్చే పని చేయకుండా లోపల కూర్చోబెట్టే పని చేయకుండా ఎక్కడి నుంచి వచ్చినారు మీరు లాగండి అంటే నేను నా ఇంట్లో మా ఇంట్లో ఉన్నా ఎంతవరకు అసలు ఎన్నికలు ఈ రాష్ట్ర నా వల్ల ఏం సమస్య వచ్చింది? ఒక పక్క కూర్చున్నాడు మా కమలాపురం నుంచి జమ్మలమడుగు నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దగ్గర వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా నా దగ్గరికి వచ్చి నన్ను అరెస్ట్ చేయడం, నన్ను ఎంతవరకు ముందే ప్రకటించారా? నాకెవ్వరు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పలేదు. ఇవాళ ఉదయం అనూహ్యంగా ఇంటి బయటికి 4 గంటల నుంచి 78 మంది పోలీసులు వచ్చినారు. నాకు హౌస్ అరెస్ట్ చేస్తారు. నిన్న సాయంత్రం నేను డిఎస్పీ గారి దగ్గర కూడా కలిసా, ఎస్పీ గారిని కలిసా, డిఎస్పీ గారిని కలిసా. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నామని నాకు ఏ ఒక్కరూ చెప్పలేదు. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అనూహ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటి మీదకి వచ్చారు పొద్దున్నే. ప్రివెంటివ్ అరెస్ట్ మిమ్మల్ని తీసుకొని స్టేషన్ లో పెడతామంటున్నారు. నేను నా ఇంట్లో ఉంటాను. నేను నా ఇంట్లోనే కూర్చుంటాను. మీరు ఇంతమంది ఇక్కడ ఉండడం అనవసరము. నేను పీస్ఫుల్గా ఉండే మనిషిని. మీరు బూతులు కాడు ఇప్పటికే కొత్తపల్లి బూత్ దగ్గర మా జనరల్ ఏజెంట్ను, మా నాయకులను, మా ఏజెంట్లను, బయట నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జమ్మలమడుగు కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళని కొట్టినారు. మీరు వెళ్ళి బయటి వాళ్ళని బయటికి పంపించండి, మా ఏజెంట్లు సజావుగా లోపలికి వెళ్ళేలా సహకరించండి అంటే ఆ పని చేయకుండా ఈ పనికి మాలిన ఒక పని నేను ఇంట్లో నా ఇంట్లో నేను ఉండా. అవినాష్ రెడ్డి గారు మీరు బయటికి వెళ్ళాలని ఎష్యూరెన్స్ ఇస్తున్నారా? టెక్ రవి అనే అతను పులివెందుల మండల ఓటరు కూడా కాదు. అతన్ని ఇప్పుడు కొత్తపల్లిలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కొత్తపల్లిలో ఉన్నాడు. అక్కడ నుండి దగ్గరుండి కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళతో మా ఏజెంట్ల మీద దాడి చేస్తా ఉన్నారు. ఎంత నిస్సిగ్గుగా పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తా ఉన్నారంటే వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్. కేవలం ఎట్లయినా సరే అధికార పార్టీని ఇక్కడ వాళ్ళ కొమ్ము గాయడం కోసమే పోలీసులు ఉన్నారు తప్ప మాకు నిజంగా ఎటువంటి నమ్మకం ఈ పోలీసుల మీద లేదు. మీకు చేతనైతే పోలీసులకు చేతనైతే వెళ్ళి బూతుల దగ్గర బయట నియోజకవర్గాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళని ముందు తక్షణమే ఇక్కడ నుంచి క్లియర్ చేసి వాళ్ళ నియోజకవర్గాలను పంపండి. సజావుగా ఎన్నికలు జరిగేదానికి సహకరించండి. మేము గడిచిన 10 రోజుల నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం, సజావుగా ఎన్నికలు జరపండి అని 10 రోజుల నుంచి పోలీసులను, ఎన్నికల కమిషన్ ఒకటే అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు ఉదయాన్నే మీరు చూస్తా ఉన్నారు మా ఏజెంట్ల మీద బయట నియోజకవర్గాల నుంచి వచ్చి దాడులు చేస్తుంటారు. ఎంతవరకు సమంజసము? ఇన్ని రోజుల నుంచి మేము అడుగుతున్నాము. ఏం గాడిదలు గాయడానిక పోలీసులు ఉండేది? ఎంపీ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే టీడీపీ విజయం అవుతుందా? నా అరెస్టుకు టీడీపీ విజయానికి ఏంది సంబంధం? నేను ఇంట్లో ఉంటే నేను మానిటర్ చేస్తా. మొత్తం నేను మానిటర్ చేయకూడదు. మా కార్యకర్తల మీద, మా ఏజెంట్ల మీద దాడి జరిగినా నా వరకు రాకూడదన్న ఒక వక్ర బుద్ధితో ఈ మాదిరి నన్ను తీసుకొని పోతా ఉన్నా. అంటే మా కార్యకర్తలు, మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడం కోసం నన్ను ఈ మాదిరి ఈడ్చుకొని నా ఇంట్లో నుంచి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు, అవినాష్ రెడ్డిని పూర్తిగా పోలీసులు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చాలా వరకు తోపులాట జరుగుతుంది. ఒక ఉద్రిక్త పరిస్థితి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అవినాష్ రెడ్డిని చాలా మంది కార్యకర్తలు పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు నిరోధిస్తున్నారు. మనం చూడొచ్చు.
అంటే ఉదయాన్నే అంటే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు మీరు బయటికి వెళ్ళరు అనేది గ్యారంటీ ఇస్తున్నారా పోలీసులకి? నేను క్లియర్గా వాళ్ళకి చెప్తున్నా, నేను ఇంట్లోనే ఉంటాను, ఇంట్లో ఉండి అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగే మాత్రం నేను మానిటర్ చేసుకుంటాను చాలా క్లియర్గా చెప్తున్నా. వాళ్ళకు నేను ఇంట్లో ఉండడం ఇష్టంలా, నేను పోలింగ్ మానిటర్ చేయడం ఇష్టంలా. కేవలం మా ఏజెంట్లు, మా కార్యకర్తలు, మా నాయకుల ధైర్యం దెబ్బతీయడానికి ఈ మాదిరి నన్ను ఈడ్చుకొని మరి పొద్దున్నే 4 గంటలకు ఇంటికి వచ్చారు. ఈ మాదిరి నన్ను ఈడ్చుకొని వెళ్ళడానికి ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.